శ్రవణ మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది ఈ 4 మంగళవారాలు కూడాను మంగళ గౌరీని పూజిస్తామన్నమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఎప్పుడైతే అమ్మాయికి వివాహం అవుతుందో ఆ వివాహ మండపానికి వచ్చేటప్పుడే ఆ అమ్మాయి చేత గౌరీ పూజ అనేటటువంటిది చేయిస్తారు కదా. ఆ గౌరీ పూజ అయిపోయిన తర్వాత అమ్మాయిని ఆ మండపంలోకి, ఆ వివాహ వేదిక ఏదైతే ఉందో అక్కడికి తీసుకురావటం, మేనమామల గంపలో తీసుకురావటం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మన గౌరీ పూజ అనేటటువంటిది అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత వివాహమైనటువంటి అమ్మాయి చేత పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల పాటు చేయించేటటువంటిదే ఈ మంగళగౌరీ వ్రతం అనేటటువంటిది. ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఎవరైతే గనక చేస్తారో వారికి వైధవ్య బాధ అనేటటువంటిది ఉండదు, సత్సంతానం కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా పురాణాల ద్వారా, అంటే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా, నారదుడు చెప్పినట్లుగా మనకి ఈ పద్మపురాణం కొన్ని చోట్ల ఈ విధమైనటువంటి ఈ మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు, విధి విధాయకాలన్నీ కూడాను మనం గమనించవచ్చు. అంటే అమ్మాయి పెళ్ళైన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు చేసుకునేటటువంటిదే ఈ మంగళగౌరి వ్రతము. కొన్ని ప్రాంతాల వారికి ఏమిటంటే ఎంతమందికి ఇవ్వాలండి అని అంటే 5గురికి ఇవ్వాలండి. మొదటి సంవత్సరము 5గురికే, 2, 3, 4, 5 అట్లా 5 సంవత్సరాలు కూడాను 5గురికి ఇచ్చేటటువంటి పద్ధతే ఉంటుంది కొన్ని ప్రాంతాల వారికి. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల వారిని కనుక మనం గమనించినట్లయితే వారికి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం 5గురికి, రెండో సంవత్సరం 10 మందికి, మూడో సంవత్సరం 15 మందికి, 4గో సంవత్సరం 20 మందికి, 5వ సంవత్సరం 25 మందికి అన్నమాట. ఈ విధంగా అంటే ఒక్కొక్క సంవత్సరము ఇట్లా పెరుగుతూ ఉంటుంది. 5, 5, 5 ఇట్లా 5, 5 పెరుగుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం 5 నుంచి 5వ సంవత్సరంకి వచ్చేసరికి 25 మందికి ఇవ్వాలి. 5 సంవత్సరాల పాటు ఈ విధంగా చేసుకునేటటువంటిదే మంగళగౌరీ వ్రతము